ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క బలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ కాపుదల, మీ కంచె మాకు దయచేసినందుకు వందనాలు. ప్రభువా, మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు. ఎస్ లార్డ్, మరొక నూతనమైన రోజును మేము చూడగలుగుతున్నాము అంటే, ఈ రోజున సజీవంగా ఉండగలుగుతాము అంటే అయాది కేవలము కూడా మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువా, మీకు ఇష్టమైన రీతిలో మీ చిత్తానుసారముగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. జ్ఞానముతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. ఎస్ లార్డ్, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచును. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అయా, ధైర్యముగా ఉండడానికి తండ్రి కృప దయచేయండి. ఈరోజు దేనిని చూసి బిడ్డలు భయపడుతున్నారో, ఏ బలహీనతను, ఏ సమస్యను, ఎటువంటి శోధనను చూసి బిడ్డలు కృంగిపోతున్నారో, బలహీనులుగా మారిపోతున్నారో, అయా ధైర్యముగా విశ్వాసం కలిగి ఉంటే దానిని జయించగలుగుతారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున తండ్రి, మీపైన విశ్వాసం కలిగి ఏది కూడా ఏమీ చేయలేదు అనే ధైర్యముతో జీవించే కృప దయచేయమని, ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, ఈ రోజంతను వారికి నడిపింపును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. వారి ఆలోచనలను, వారి యొక్క తలంపులను అన్ని కూడా ఎరిగిన దేవుడవు, వాటన్నిటిని మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రతి పనిని బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రతి పనిలో దీవెనలు దయచేయండి, ప్రతి పనిలో ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఏ పని కూడా ఆగిపోకుండా ప్రతి పనిలో తండ్రి అయా ప్రతి ఒక్కరు కూడా ఫలించే కృప దయచేయండి ప్రభువా. అయా, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా వారికి మీరు తోడై ఉండండి, సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా మా యొక్క ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము వెళ్తున్న మార్గాలు, వస్తున్న మార్గాలు ప్రతిదీ తండ్రి మీకు అప్పగిస్తున్నాము. మేము క్షేమంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఏ ప్రమాదము, ఏ అపాయము ఎవరికి రాకుండా, ఎవరికి సంభవించకుండా అయా బిడ్డలందరినీ కాచి కాపాడమని, అయా సురక్షితముగా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన, ఈ రోజున బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి. అయా, వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. కలవరం లేకుండా, భయం లేకుండా వారిలో తండ్రి ధైర్యమును నింపండి. కాన్ఫిడెంట్ గా తండ్రి ప్రతి వాటికి జవాబు చేసి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన, ఎవరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి నాయన. ఆర్థికంగా వారిని ఆదుకొనండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ఎవరు ఈరోజు ఆకలి బాధలతో ఉండకుండా ప్రతి బిడ్డకు కావలసిన ఆహారమును తండ్రి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ అపవాది వారిని ఏమి చేయకుండా ఈ రోజంతా వారికి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్ విషయంలో మీరు తోడై ఉండి వారికి కావాల్సిన రిపోర్టును దయచేయండి. ఎవరైతే బిడ్డలు డెలివరీస్ కోసం వెళ్తున్నారో అయా, మీ చిత్తం అయితే నార్మల్ డెలివరీ దయచేయండి. అదే విధంగా ఆపరేషన్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించమని, ప్రతి ఆపరేషన్ కూడా అయా విజయవంతంగా ఉండుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మేమందరము కూడా సమాధానముతో, నెమ్మదితో, ఎటువంటి సమస్యలు లేకుండా అయా జీవించే కృప దయచేయండి. ఏ అపవాది చిక్కుల్లో మేము పడిపోకుండా సహాయం అనుగ్రహించండి. అయా, ముఖ్యంగా మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా, మేము చేస్తున్న కార్యముల ద్వారా తండ్రి మీ నామాన్ని మేము కనపరిచే విధంగా ఉండే కృప దయచేయమని, ఎప్పుడూ కూడా తండ్రి మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా మాకు జ్ఞానమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థము చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృపా సహాయం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని,
అయా ఎవరు మోసాల్లో పడిపోకుండా, ఎవరు నమ్మక ద్రోహానికి గురి కాకుండా, వారికి ఎదురైనటువంటి సమస్యలను చూసి భయపడకుండా అయా బిడ్డలకు తండ్రి మీరే మార్గమును చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క కృపను బట్టి, దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని అయా మేము కొందరికైనాను మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.